నిజంగా ఇండియాలో రూపాయి గూడా పెట్టుబడి పెట్టకుండా కోట్లాది రూపాయలు సంపాదించగల రంగం ఏకైక రంగం రియల్ ఎస్టేట్ మాత్రమే అని మనం ఈజీగా చెప్పొచ్చు. ఎందుకంటే తక్కువ సమయంలో భారీ లాభాలనే కాకుండా ప్రభుత్వ రాయితీలు పొందేటువంటి అనుకూలతలు కూడా దీంట్లో చాలా పుష్కలంగా ఉన్నాయి. ప్రపంచంలో భూమి యొక్క పరిణామం పరిమితంగా ఉండడం, జనాభా నిరంతరం పెరిగిపోతూ ఉండడం వల్ల స్థలాలకి ఏ రోజు కూడా డిమాండ్ అనేది తగ్గదు. అందుకే ఈ రోజుల్లో చాలామంది ఈ రంగాన్ని పూర్తి సమయం లేదా పార్ట్ టైం వ్యాపారంగా ఎంచుకుని స్థిరపడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాధారణంగా ఒక ప్లాట్ లేదా ల్యాండ్ అమ్మకం జరిగినప్పుడు మధ్యలో ఉండేటువంటి డీల్ పూర్తి చేసే ఏజెంట్లు రెండు వైపుల నుంచి 2% వరకు వాళ్ళు కమిషన్ పొందుతూ ఉంటారు. ఎగ్జాంపుల్, ఒక 35 లక్షల విలువైనటువంటి 100 గజాల ప్లాట్ డీల్ కుదిరిస్తే అమ్మవారి నుంచి కొనేవారి నుంచి కలిపి దాదాపు 1,40,000 వరకు కూడా కేవలం కమిషన్ రూపంలోనే సంపాదించుకునే పరిస్థితి ఉంటుంది. సో ఈ వ్యాపారంలోకి ప్రవేశించడానికి పెద్దగా చదువు కానీ, భారీగా ఆఫీసులు కానీ ఏమీ అవసరం ఉండవు. కానీ చుట్టుపక్కల ఏరియాలో నడుస్తున్నటువంటి దాని మీద పూర్తి అవగాహన మనం పెంచుకోవాల్సి ఉంటుంది. ఆ స్థలం మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుందా లేదా గ్రామ పంచాయతీ కిందకు వస్తుందా, ఇలాంటి విషయాల మీద స్పష్టమైన క్లారిటీ అనేది ఉండాలి. అలాగే ఈ స్థలానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయా, అది రిజిస్ట్రేషన్ ప్లాటా లేక కబ్జా స్థలమా, ఇలాంటి విషయాలను కూడా మనకు క్షుణ్ణంగా పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ మీరు సొంతంగా పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయాలనుకుంటే క్యాపిటల్ కింద కొంత అమౌంట్ని పక్క తీసుకోవాలి, కేటాయించుకోవాలి. కేవలం ఖాళీ స్థలాన్ని కొని అమ్మడం కంటే అందులో ఒక ఇంటిని నిర్మించి అమ్ముకుంటే గనక లాభాలు రెట్టింపు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 35 లక్షల స్థలంలో 20 లక్షల ఖర్చుతో ఇల్లు నిర్మించి 70 లక్షల పైగా అమ్మితే దాదాపు 15 లక్షల రూపాయల వరకు నెట్ ప్రాఫిట్, అన్ని ఖర్చులు పోను నికర లాభం ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది పెట్టుబడి మీద అత్యుత్తమ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఆర్ఓఐ. సో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో స్థానిక బిల్డర్లని, డెవలపర్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. దీంట్లో నగరాల్లో లేదా పట్టణాల్లో కొత్తగా వెంచర్లు వేసే యజమానులను నేరుగా కలిసి వారి ప్లాట్ని మార్కెటింగ్ చేయడానికి ఒక మంచి ఒప్పందం అనేది చేసుకోవాలి మనం. ఇలా వెంచర్ ఏజెంట్గా మారడం ద్వారా ప్రతి ప్లాట్ అమ్మకం మీద 1,00,000 నుంచి 5,00,000 రూపాయల వరకు సంపాదించేటువంటి అవకాశం స్పష్టంగా ఉంటుంది. కొత్త వెంచర్ల సమాచారం తెలుసుకోవడానికి, అలాగే మీ ఏరియాలో అందుబాటులో ఉన్నటువంటి డీల్స్ గురించి మాట్లాడడానికి మీరు ఇండియా మార్ట్ లాంటి దాంట్లో ట్రై చేయవచ్చు. గూగుల్లో కూడా మీ ఏరియా పేరు వెతికితే మీకు రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వాళ్ళందరూ దొరుకుతారు. వాళ్ళతో మాట్లాడి అనేక వివరాలు మీరు తెలుసుకుని తద్వారా ముందుకెళ్ళొచ్చు. కస్టమర్ని స్థలం చూపించినప్పటి నుంచి అగ్రిమెంట్ పూర్తయ్యే వరకు బాధ్యతగా ఫాలో అప్ చేసుకుంటే కస్టమర్ల యొక్క నమ్మకాన్ని చాలా ఈజీగా గెలుచుకోవచ్చు మనం. ప్రభుత్వం యొక్క నిబంధనలు, రాయితీలను అబ్జర్వ్ చేస్తే ఈ రంగంలో లీగల్గా ఎదగడానికి ప్రభుత్వం యొక్క నిబంధనల పట్ల చాలా అవగాహన అనేది ఉండాలి. పెద్ద పెద్ద ప్రాజెక్టులు, వెంచర్లు చేసేటప్పుడు రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ చట్టం కింద రిజిస్ట్రేషన్ అనేది మనం ఖచ్చితంగా చేసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగ్ ఇది. ప్రభుత్వం యొక్క నిబంధనల ప్రకారం తప్పుడు ల్యాండ్స్ అమ్మినా లేదా కస్టమర్ని మోసం చేసిన భారీ జరిమానాలు, జైలు శిక్ష పడేటువంటి డేంజర్ చాలా ఉంటుంది. కాబట్టి రూల్స్ అనేవి ఖచ్చితంగా పాటించాలి. అలాగే కొన్ని రకాల హౌసింగ్ ప్రాజెక్టులు లేదా వెంచర్ల యొక్క నిర్మాణంలో ప్రభుత్వం అందించే రాయితీలు, సబ్సిడీల గురించి పూర్తి వివరాలు తెలుసుకుని కస్టమర్లకి వివరిస్తే వ్యాపారం మరింత వేగంగా విస్తరించే అవకాశాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ మార్కెట్లో క్రమం తప్పకుండా అప్డేట్స్ తెలుసుకుంటూ కష్టపడి గనక పని చేయగలిగితే ఈ వ్యాపారంలో బ్రహ్మాండమైనటువంటి కెరియర్ చాలా ఖచ్చితంగా ఉండబోతోంది. చాలా మంచి ఫీల్డ్ ఇది. సో మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి.